ప్రణామాలు. ప్రతిసారి మనం ఏదో ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటాం. ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటూనే ఉండాలి. తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం. తవ్విన కొద్దీ ఇంకా మనం సంపాదించుకుంటూనే ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు యమధర్మరాజు చిత్రగుప్తుడు అనే కాన్సెప్ట్ మీద మనం తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో సినిమాలు చూసాం. చనిపోయిన తర్వాత వాళ్ళందరూ యమలోకానికి వెళ్తారు. అక్కడ యమధర్మరాజు ఉంటాడు, కొలువు తీరి ఉంటాడు. ఈ చనిపోయిన వ్యక్తి అక్కడికి వెళ్తాడు. భూలోకం నుంచి వచ్చావా నాయనా అంటాడనమాట. వచ్చాను స్వామీజీ అంటాడు. నీ భూలోక యాత్ర బాగా జరిగిందా నాయన అంటాడు. ఏదో జరిగిందిలే స్వామీజీ అంటాడు. కాస్త రెస్ట్ తీసుకున్నావా నాయన, చాలా కష్టపడి వచ్చావు. తీసుకున్నాను స్వామీజీ అంటారు. లేకపోతే ఇంకా తీసుకోవాలి స్వామీజీ అంటారు. ఒకవేళ బాగా రెస్ట్ తీసుకుని ఉన్నావంటే నువ్వు ఇప్పుడు ఇంకో పని చేయాలి నాయన అంటాడు యమధర్మరాజు. చెప్పండి స్వామి. అంటే నాయన అప్పుడు పిలుస్తాడు, చిత్రగుప్త అని పిలుస్తాడు యమధర్మరాజు. అక్కడ పక్కనే అల్లు రామలింగ గారు ఉంటారు. ఆయనే చిత్రగుప్తుడు. మనకి అల్లు రామలింగయ్య ఇలా ఊపుకుంటూ వస్తాడన్నమాట. అల్లు రామలింగయ్య వచ్చేసి స్వామి ఇక్కడే ఉన్నానంటాడు. ఏమి మీ ఆజ్ఞ అంటాడు అల్లు రామలింగ. అంటే చిత్రగుప్తుడు యమధర్మరాజుతో, నాయన వీడికి భూలోకం నుంచి వచ్చాడు, బాగా రెస్ట్ తీసుకున్నాడు, కాస్త సేద తీరు ఉన్నాడు, వీడికి కాస్త నీ చిట్టాలన్నీ చూపించవయ్యా అంటాడు. చిత్రగుప్తుడి చిట్టాలు. అవశ్యం స్వామీజీ అంటాడు అల్లు రామలింగ. ఉరఫ్ చిత్రగుప్తుడు. రాను ఆయన అబ్బాయిని తీసుకెళ్తాడు. అబ్బాయిని అమ్మాయిని ఒక పెద్ద హాల్ ఉంటుంది. అందులో ఒక్కడికే ప్రవేశం. నువ్వు ఆ హాల్లోకి వెళ్ళిన ఆయన అని పంపిస్తాడు, లోపలికి పంపిస్తాడు చిత్రగుప్తుడు. అక్కడ పోయి నేను ఏం చేయాలి స్వామీజీ అంటాడు. నువ్వేం చేయొద్దు, అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడు అంతే అంటాడు చిత్రగుప్తుడు. నమస్కారం పెట్టి ఆ హాల్లోకి వెళ్తాడు. ఆ హాల్ పేరు ఆకాశిక్ రికార్డ్స్ హాల్. అక్కడ పోయి అక్కడ సినిమా థియేటర్లా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. పెద్ద స్క్రీన్ వచ్చేస్తుంది. మల్టీ డైమెన్షనల్ స్క్రీన్ వచ్చేసి వీడు ఈ భూలోకంలో పుట్టినప్పటి నుంచి చచ్చిందాక వీడు ఏమేం చేశాడో అవన్నీ వాడికి కనబడతాయి. అంటే వీడి కథ వీడికే చూపిస్తారు. అక్కడ ఇంకెవరు ఉండరు, వాడు అక్కడే ఉంటాడు. ఇంకెవడు కామెంట్ చేయడానికి ఎవడు ఉండడు. వీడేం చేశాడో ఇంకెవరు చూడరు, అది వీడికే సొంతం. అయితే వీడి సినిమా అంతా చూస్తాడు. వీడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, స్కూల్లో ఎన్ని దొంగతనాలు చేశాడు, ఎంతమంది అమ్మాయిని ఏడిపించాడు, కొంతమంది అమ్మాయిలు ఏడ్చుకుని పోయి ఎలా ఉరిపోసుకున్నారు,
ఆ ఉరి పోసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత బాధపడింది. పోలీసులు వెతకడానికి వచ్చారు, కానీ వీడు తప్పించుకున్నాడు. పోలీసులకు దొరకలేదు, చాకచక్యంగా తప్పించుకున్నాడు. జీవితం గడిపింది. బాగా డబ్బులు దొంగతనం చేశాడు, కొన్ని మర్డర్లు కూడా చేశాడు. వాడి జీవితం అంతా వాడికి చూపిస్తారు. చివరికి వాడికి కరోనా వచ్చింది, వాడు చచ్చిపోతాడు. హాస్పిటల్లో కరోనా వస్తుంది, వాడికి చచ్చిపోతాడు. చచ్చిపోయి యమలోకానికి వస్తాడు. యమలోకానికి వచ్చిన తర్వాత దాంతో సీన్ అయిపోతుంది. వీడు ఒక గొర్రెని చంపుకుని తినాలనుకుంటాడు, మాంసం కావాలనుకుంటాడు. ఆ గొర్రె మీద కత్తి వేస్తుంటాడు వీడు, చాలా చక్కగా సంతోషంగా. ఎందుకంటే గొర్రె మాంసం తినాలి కదా వాడు. గొర్రె మీద కత్తి వేస్తుంటాడు. కత్తి వేస్తున్నప్పుడు వీడు గొర్రె శరీరంలో ఉంటాడు. వీడు అంటే గొర్రె అనుభవించినంత వీడు అనుభవిస్తాడు. వీడు ఎంతమంది అమ్మాయిని ఏడిపించాడో ఆ అమ్మాయిల శరీరంలో వీడు ఉంటాడు. అంటే రెండు వైపు నుంచి చూస్తాడు వాడు. చేసేవాడు వాడే, చేయబడేది వాడే. ఆ గొర్రె మేక గొంతు తెగుతుంటే ఆ పడే బాధ అంతా వీడు అనుభవిస్తాడు. అదే నరక బాధ, అదే నరకము. ఆ అమ్మాయిది ఎంత ఏడ్చారో వీడు మళ్ళీ ఆ ఏడుపంతా వీడు అనుభవిస్తాడు. అంటే వీడు ఎంతమందికి దుర్మార్గంగా చేశాడో వాళ్ళందరి బాధలు వీడు అనుభవిస్తాడు అక్కడ వాళ్ళ శరీరాల్లో ఉండి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసే ఏ పనైనా రెండు వైపులా పదులు ఉన్న కత్తి, ఒకవైపు పదులు ఉన్న కత్తి కాదు. మనం చేసేది మనం చూడాల్సి వస్తుంది, మనం చేసేది మనం అనుభవించాల్సి వస్తుంది. అలా కాదు, ఇంకో అబ్బాయి ఉన్నాడు, అందరికీ మంచి పనులు చేశాడు, అందరికీ సహాయం చేశాడు. ఎవరికో ఆకలి వేస్తుంటే పోయి భోజనం పెట్టాడు రోడ్డు మీద పోయేవాడికి. అందరికీ ఫ్లూట్ వాయించి వినిపించాడు, ధ్యానం నేర్పించాడు, పిరమిడ్ కట్టించాడు, పుస్తకాలు రాసి వినిపించాడు. వీడి జీవితం ఇలాంటిది. వీడు కూడా తన జీవితాంతా చూస్తాడు. ఎవరికైతే అన్నం పెట్టాడో వాడు పడిన ఆనందం అంతా వీడు మళ్ళీ అనుభవిస్తాడు వాడి శరీరంలో ఉండి. వీడు ఎవరెవరికైతే ధ్యానం నేర్పించాడో ఆ ధ్యానం నేర్చుకున్న వాళ్ళందరి యొక్క అనుభవాలు వీడు మళ్ళీ అనుభవిస్తాడు. ఆ ఆనందంతో వీడు అనుభవిస్తాడు. ఇలా జరుగుతూ ఉంటుంది ప్రతి మనిషికి. చనిపోయిన తర్వాత ఆ యమధర్మరాజు దగ్గరికి పోయినప్పుడు ఆ యమధర్మరాజు చిత్రగుప్త అని పిలుస్తాడు. నువ్వు సేద తీరిన తర్వాత, అంతకుముందు కాదు. ఇమీడియట్గా ఎవరు చిత్రగుప్త దగ్గర పోరు. ఫస్ట్ రెస్ట్ ఉంటుంది, దాన్ని పర్జేటరీ అంటారు. బాగా సేద తీరిన తర్వాత, ఎందుకంటే ఎవరికైనా కూడాను ఈ శరీరంలోకి రావడం, ఈ జీవించడం పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎవరికైనా కానీ, మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి, అందరికీ, జ్ఞానులకి అజ్ఞానులకి అందరికీ. కనుక వాళ్ళకి రెస్ట్ ఇస్తారు ఫస్ట్. నైనా బాగా రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడదాం మనం. వాడు బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజు చిత్రగుప్తం ఇస్తాడు, అల్లు రామలింగ అని. వీడిని తీసుకెళ్ళరా నాయన, ఆ ఆకాశ రికార్డు చూపించు, వీడి కథ వీడికి చూపించు. వీడు ఇంకొకటికి సహాయం చేస్తుంటే ఆ స్వర్గాన్ని అనుభవిస్తాడు. వీడు ఇంకొకటికి నరికి ఉంటే ఆ నరకాన్ని కూడా వాడు అనుభవిస్తాడు. ఈ భూమండలంలో చేసిన కార్యక్రమాలన్నిటికీ ఆ సుఖ దుఃఖాలను మళ్ళీ వాడు అనుభవిస్తాడు. వాడు తెలుసుకుంటాడు. తీసుకెళ్ళి నాయన అంటాడు. ఆ చిత్రగుప్తుడు వచ్చి, రా నాయన వెళ్దాం, ఆకాశ రికార్డ్స్ రూమ్కి వెళ్దాం అని చెప్తాడు. అక్కడ ఒక్కడే ఉంటాడు, ఆ సినిమా అంతా చూస్తాడు. ఆ సినిమా అంతా చూసిన తర్వాత మళ్ళీ ఆ రూమ్ నుంచి బయటకు వస్తాడు. అక్కడే చిత్రగుప్తుడు ఉంటాడు. నాయన చూసావా నాయన సినిమా అంటాడు. నాయన చూశాను, ఎంత దరిద్రంగా ఉంది నేను చేసిన పనులన్నీ. చచ్చిపోయాను అనుకో, నేను చేసిన పనులన్నీ చూడలేక, మళ్ళీ ఆ బాధలన్నీ నేను అనుభవించలేక చచ్చిపోయాను. స్వామీజీ, కిం కర్తవ్యం, ఇప్పుడు నేనేం చేయాలి అని ఏడుస్తాడు. ఒకవేళ బాగా అందరినీ బాధలు పెట్టుంటే
వాడు బాగా మంచివాడే, అందరికీ సుఖాలు అనుభవించుంటే చూసి వచ్చి, స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు నా సినిమాంతా చూపించారు, నేను నిజంగా ఇన్ని మంది మంచి పనులు చేశానా, ఇంతమంది నా వల్ల ఆనందపడ్డారా. నేను మొన్ననే జ్యోతి మేడంగా ఇక్కడికి వచ్చాను. ఆ జ్యోతి మేడంగా ఉన్నప్పుడు చెన్నైలో ఇంతమందికి నేను ధ్యానం చెప్పాను, ఇంతమందికి వంట వండించానా, ఇంతమంది ఆనందించారా నా వల్ల ఆయన జ్యోతి మేడం అంటుంది అప్పుడు అక్కడ అని. స్వామీజీ మీరు చెప్పినట్టు సినిమా చూసి వచ్చిన ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఓన్ మూవీ. నేను చేసినంత నాకు ఎంతో సంతోషం కలిగించింది. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను, దేనికోసమైతే వెళ్ళాను అది చేసి వచ్చాను, నాకు సంతృప్తిగా ఉంది స్వామి అని జ్యోతి మేడం చెప్తుంది చిత్రగుప్తుడితో. చెప్పి తర్వాత ఏమిటి స్వామీజీ అంటుంది. అప్పుడు చిత్రగుప్తుడు చెప్తాడు ఆ జ్యోతి మేడంతో, ఏం మేడం మీరు చాలా బాగా జీవించారు, ఎందుకోసం అయితే పుట్టారో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారు, మీ ఇష్టం, ఇక మీరు ఎలాంటి అలా ఇక్కడ ఉంటారంటే కొన్ని రోజులు ఉండండి, మీరు మళ్ళీ భూలోకం వెళ్తా అంటే వెళ్ళండి, లేకపోతే ఇక్కడే ఉండి మీరు అందరికీ టీచింగ్ ఇస్తా అంటే ఇవ్వండి, లేకపోతే ఇక్కడే ఉండి ఎంజాయ్ చేస్తా అంటే ఎంజాయ్, అంతా మీ ఇష్టమే మేడం, యథా ఇచ్చసి తథా కురు అంటాడు చిత్రగుప్తుడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి, మీకు ఫ్రీడమ్, మోక్షం, మిమ్మల్ని ఎవరు నిర్బంధించే వాళ్ళు లేరు అని ఆ లోకల్లో విహారాలకి ఆ జ్యోతి మేడను వదిలిపెట్టేస్తారు. ఇంకా ఆవిడ ఇష్టం, ఆవిడ ఏం చేయాలో అక్కడ. కానీ ముందున్నవాడు ఉన్నాడే, ఆ చెడిపోయినవాడు, అందరినీ దుఃఖం పెట్టినవాడు, బాధ పెట్టినవాడు, వాడు కింకమృతవ్యం అన్నప్పుడు ఇప్పుడు నేనేం చేయాలంటే, నాయనా నువ్వు పాఠాలు నేర్చుకోలేదు, ఏ పాఠాలు నేర్చుకోవాలి నువ్వు వెళ్ళావో ఆ పాఠాలు నేర్చుకోకుండా వచ్చావు, ఇంకొన్ని దరిద్రమైన పనులు చేసి వచ్చావు, చాలా కర్మ నీకు మూట అంటుకుంది. ఏ భూలోకంలో అయితే నువ్వు కర్మను మూట కట్టుకున్నావో మళ్ళీ ఆ భూలోకానికే వెళ్ళి నువ్వు కర్మని క్లియర్ చేసుకుని రావాల్సిందే. ఇదే నీ తక్షణ కర్తవ్యం. వాడు అడుగుతాడు, కిం కర్తవ్యం, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, మళ్ళీ నువ్వు పుట్టాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూతారే కృపయా పరే పాహి మురారే. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ నువ్వు పుట్టాలి నాయన. ఇప్పటికే ఎన్నోసార్లు పుట్టావు, నువ్వు ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చావు, ప్రతిసారి నీకు ఇవేమి చూపిస్తూనే ఉన్నావు, ప్రతిసారి నేను మంచిగా చేస్తాను వెళ్తావు, మళ్ళీ ఇలా దరిద్రంగా వస్తావు, నువ్వు నీకు అలవాటు అయిపోయింది ఇది. అక్కడ పోయినప్పుడల్లా బాగా చేస్తాను అనుకుంటావు, ఇక్కడ వచ్చినప్పుడల్లా బాగా చేయలేదని ఏడుస్తుంటావు, నీ సినిమా నువ్వు చూసుకుని ఏడుస్తావు, మరి ఇదే క్వశ్చన్ అడుగుతావు, కిం కర్తవ్యం అని చెప్పేసి. ఏముంది మళ్ళీ పో, ఇప్పటిదాకా నేను ఎన్నిసార్లు సాగదంపైనా భూలోకానికి, మళ్ళీ ఎంత దరిద్రంగా తిరిగి వచ్చావో నాకే లెక్కలేదు, చిత్రగుప్తుడికే లెక్కలేదు అంటాడు. వాడు చచ్చినట్టు మళ్ళీ పుడతాడు వాడు. ఇలా పుడుతూ చేస్తూ పుడుతూ చేస్తూ పుడుతూ చేస్తూ పుడుతూ చేస్తూ ఏదో ఒక రోజు వాడు కూడా జ్యోతి మేడంలో అవుతాడు. చేయకూడని పనులని చేయకుండా ఉంటూ, చేయవలసిన పనులని జాగ్రత్తగా చేసుకుంటూ, ధ్యానంలోకి వస్తూ, ఆత్మజ్ఞానంలోకి వస్తూ, అందరికీ సహాయం చేస్తూ, ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి. ఆ జ్యోతి మేడంని ఎన్నో తిట్టాను, ఊరికే తమాషాకి. ఆవిడన్నిటికీ సహించింది ఆవిడ. ఆ సహనాన్ని నేర్చుకుంటుంది ఆవిడ, సహనాన్ని నిరూపించింది ఆవిడ భూలోకంలో జ్యోతి మేడం. కనుక మై డియర్ ఫ్రెండ్స్,
ఈ చిత్రగుప్తుడు అంటే ఎవరై అంటే గుప్త చిత్రము. గుప్త అంటే సీక్రెట్, చిత్రం అంటే రికార్డ్, సీక్రెట్ రికార్డ్స్. మనకి చేసిందంతా కూడా అక్కడ రికార్డ్ అవుతుంటుంది, సీసీ కెమెరాల్లో వస్తుంది. ఆ సీసీ కెమెరాల్లో నువ్వు ఎలా లోపలికి వెళ్ళావు, ఎలా దొంగతనం చేశావు, ఎలా మర్డర్ చేశావు, ఎలా రేప్ చేసావు అన్నీ నీకు కనబడుతుంటాయి. అవి నీ ముందువే చూస్తుంటావు. మళ్ళీ చూసిన తర్వాత నువ్వు బాధపడి ఇప్పుడు ఏం కిం కర్తవ్యం అంటే ఇంకో జన్మ ఎత్తు. మళ్ళీ కొన్ని అంత వెంటనే జన్మ ఎత్తాం. దానికి మళ్ళీ ఏ తల్లి దగ్గర పుట్టాలి, ఏ తండ్రి దగ్గర పుట్టాలి, ఏ పాఠాలు నేర్చుకోవడానికి ఏ కుటుంబంలో పుట్టాలి, ఇవన్నీ ఉంటుంది. కథా కమామీష్ అంతా ఉంటుంది. నువ్వు ఏ కుటుంబంలో పుట్టాల్సిన వాళ్ళతో నువ్వు ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోకపోతే నువ్వు వాళ్ళ దగ్గర ఎలా పుడతావు? నువ్వు నీ తల్లిదండ్రులు నువ్వు ఒప్పుకోకపోతే నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు పుట్టలేవు. నువ్వు వాళ్ళ దగ్గర పుట్టావంటే వాళ్ళు ఒప్పుకున్నారు కంటే వాళ్ళు పుట్టావు. ఎంతో కథా కమామీష్ ఉంటుంది. ఇంకో జన్మకు రావాలంటే కిం కర్తవ్యం అన్న తర్వాత నాయన మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ వాడికి కౌన్సిలింగ్ ఉంటుంది. ఈసారి నువ్వు ఎలా పుట్టాలి, మొన్న రాజుగా పుట్టావు, ఈసారి పేదగా పుట్టు. మొన్న మగగా పుట్టావు, ఈసారి ఆడగా పుట్టు. నువ్వు ఎన్ని రేపులు చేసావు అన్ని రేపులు అనుభవించు. ఇలా అన్నీ ఉంటాయి. వాళ్ళ లైఫ్ డిజైన్ చేయబడుతుంది వీడి యొక్క ఆత్మ ప్రగతి కోసం. అక్కడ పెద్ద టీం ఒకటి ఉంటుందన్నమాట. ఆ టీంకి ఏంటంటే ప్రతివాడు జన్మ ఎలా తీసుకోవాలో ఆ టీం అంతా నిర్ణయిస్తుంది. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ పుడితే బాగుంటుంది, అక్కడ పుడితే బాగుంటుంది, నువ్వు ఇది సాధిస్తే బాగుంటుంది, ఇది సాధించకపోతే బాగుంటుంది, నీ జీవితంలో ఈ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఈ సక్సెస్ ఉంటాయి అని వాడిని నిర్ణయిస్తారు. వాడిని నిర్ణయించిన ఇవన్నీ నీకే ఓకేనా అంటాడు. నాకు ఓకే లేదన్నాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళు మారుస్తారు, ప్లాన్ మారుస్తారు. వీడు ఓకే అనేంతవరకు వాడి ప్లాన్లు మారుస్తూనే ఉంటారు. చివరికి వీరికి ఓకే అంటాడు. స్వామీజీ ఓకే స్వామి, మీరు చెప్పింది నాకు ఇన్ని ఫెయిల్యూర్స్, ఇన్ని సక్సెస్, ఇన్ని మానాలు, ఇన్ని అవమానాలు నేను ఒప్పుకుంటున్నాను నా యొక్క స్క్రిప్ట్కి. ఒప్పుకుంటున్నావు నాయన, సరే మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, మళ్ళీ పుడతావు కదా, మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత పుట్టే గంట కొడతారన్నమాట. గంట కొట్టినప్పుడు వీడు మళ్ళీ పుట్టడానికి రెడీ అయిపోవాలి. లటక్కన తిరిగి వస్తాడు. అక్కడ మాయమైపోతాడు, ఇక్కడ వస్తాడు, తల్లి గర్భంలో పుడతాడు. ఈ మాయాలోకంలో పుడతాడు. నేను రాజుని అంటాడు ఒకడు, నేను పేదను అంటాడు ఒకడు, నేను స్త్రీ అంటాడు ఒకడు, నేను పురుషుడు అంటాడు ఒకడు. మన పిచ్చాసుపత్రి ఉంటుంది చూడండి, ఒకడు ఇలా గుర్రం మీద ఎక్కుతూ నేను మహారాజుని అంటాడు. వాడు గుర్రం లేదు, ఏమీ లేదు, వాడు పిచ్చోడు. ఈ మాయాలోకం అంతా పిచ్చిలోకం ఇది. నేను ఊరి సర్పంచ్ అంటాడు ఒకడు, నేను నీ తండ్రి అంటాడు. నువ్వు వాడు తండ్రి కాదు, తల్లి కాదు. ఇదంతా మాయాలోకం, పిచ్చి మాయాలోకం. కనుకనే ఎప్పుడైతే మనం చనిపోతామో ఈ మాయ తొలగిపోతుంది. మాయ యమ అంటే మాయకి ఆపోజిట్ యమ, డెత్. ఈ మాయ అంతా తొలగిపోయి అక్కడ స్వచ్ఛంగా ఉంటాడు. రాజు లేదు, పేద లేదు. ఆత్మ వచ్చింది, ఆత్మ పోయింది. రాజు చనిపోలేదు, రాజు ఇక్కడే చనిపోయాడు, ఆత్మ ఒక్కటే వెళ్ళింది. పేదవాడు ఇక్కడే పోయాడు, ఆత్మ ఒక్కటే వెళ్ళింది. మాయలోంచి బయటకు వచ్చినప్పుడు యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజు వచ్చినప్పుడు మాయలోంచి బయటకు పోతాడు. కానీ మాయ యమ ఆపోజిట్ వర్డ్స్. ఈ ధర్మరాజు అధర్మరాజు కాదు. ప్రతి చావు కూడాను ధర్మంతో కూడుకున్నది, నువ్వు ఒప్పుకున్నదే, నీ తలపై నువ్వే రాసుకున్నదే. నువ్వు వెళ్ళి 10 సంవత్సరాలు జీవించి వచ్చేస్తావు, ఓకే స్వామీజీ. నువ్వు వెళ్ళి 20 సంవత్సరాలు జీవించి వచ్చేస్తావు, ఓకే స్వామీజీ. నువ్వు పోయి 10 నెలలు మాతృగర్భంలో ఉండి వచ్చేస్తావు, ఓకే స్వామీజీ. అందరికీ ఓకే స్వామీజీ అంటాడు. ఓకే అన్నప్పుడే వాడు పుడతాడు, లేకపోతే పుట్టాడు వాడు. నాట్ ఓకే అన్నప్పుడు వాడి మీద ఎప్పుడు దౌర్జన్యం ఉండదు, ఎప్పుడు దౌర్జన్యం ఉండదు. పై లోకాల్లో, ఈ లోకంలోనే దౌర్జన్యం ఉండేది. అక్కడంతా కూడా తేట తెల్లం, అంత సత్యం తేట తెల్లం, సత్యం ప్రస్ఫుటం. అక్కడ
కనుక అక్కడ మాయ లేదు. ఆ మాయ లేని లోకాల్లో, సత్యం ప్రస్ఫుటం ఉన్న లోకాల్లో వాడు ఎందుకు వస్తున్నాడు వాడికి తెలుసు. వాడి కర్మ ప్రక్షాళన కోసం వాడు వస్తున్నాడు, వాడి ఉన్నతి కోసం వాడు వస్తున్నాడు. కనుక ఆ కష్టాలన్నీ సంతోషంగా స్వీకరిస్తాడు. స్వీకరించి మళ్ళీ వస్తాడు. పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరేషణం. జఠర అంటే మళ్ళీ గర్భం. ఆ తల్లి యొక్క గర్భంలో మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ తల్లి మళ్ళీ 9 మాసాలు మోస్తుంది. నా కొడుకు బంగారమా అంటుంది. వాడు బంగారమా బొగ్గవాడు. ప్రతి తల్లి నా కొడుకు బంగారం అనుకుంటుంది. వీరప్పన్ తల్లి కూడా బంగారం అనుకుంది. హిట్లర్ తల్లి కూడా నా కొడుకు బంగారం అనుకుంది. నా కొడుకు పోయి అన్ని ఉద్ధరిస్తాడు, లోకాలను ఉద్ధరిస్తాడు అనుకుంటుంది ఆ తల్లి, వీరప్పన్ తల్లి, ఆ హిట్లర్ తల్లి. కానీ వాడు ఏమి ఉద్ధరించాడో మనకు అందరికీ తెలుసు. కానీ ఆ తల్లి ఎప్పుడు కూడాను నా కొడుకు ఎంతో బాగా ఉంటాడు, యశస్సును సంపాదిస్తాడు, లోక కళ్యాణకారకుడు అవుతాను కోరుకుంటుంది ప్రతి తల్లి. కానీ వీడి మటుకు రావణాసుడిలా తయారవుతాడు, అథవా రాముడిలా తయారవుతాడు. కౌసల్యపుత్రుడైతే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యపుత్రుడైతే వాడు దైవ కార్యక్రమాలు చేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పుట్టుక చావు ఎన్ని జన్మలు పుట్టామో, ఎన్ని జన్మల్లో చచ్చామో, ఎంతమంది తల్లిదండ్రులకు మనం పుట్టామో, ఎంతమందికి మనం తల్లిదండ్రులమయ్యామో లెక్కే లేదు. ఎందుకు పుట్టుంటాం, ఎందుకు చేస్తుంటామంటే ఇది స్కూల్, ఇది భూలోకం ఒక స్కూలు. మనం పిల్లవాడిని స్కూల్కి పంపిస్తాం కదా, ఇంట్లోనే పెట్టుకుని చదివించవచ్చు కదా, కాదు, స్కూల్కి వెళ్ళాల్సిందే వాడు. తల్లిదండ్రి ఇంట్లో పెట్టుకుని చదివించగలరు, కానీ స్కూల్కి వెళ్ళాల్సిందే. నాయన స్కూల్ బ్యాగ్ తీసుకో, నేను అక్కడ స్కూల్లో దింపొస్తాను, మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ తీసుకొస్తాను, మళ్ళీ ఇంటికి వద్దు కానిలే, కానీ మళ్ళీ రేపొద్దున మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ బ్యాగ్ మోసుకుని వెళ్ళాలి, అక్కడ అందరితో పాటు కూర్చోవాలి, ఆ టీచర్ 2 తంతే తెన్నులు తినాలి, హోంవర్క్ చేసుకోవాలి, క్లాస్ వర్క్ చేయాలి. మరి నువ్వు ఉన్నది సాధించాలంటే ఇదంతా తప్పనిసరి. ఈ భూలోకం అనేది పాఠశాల, పై లోకాలకు. అక్కడి నుంచి మనం ఇక్కడికి వస్తాము పాఠశాలలో పాఠాలు నేర్చుకోవడం కోసము. తల్లిదండ్రుల ఇంటి నుంచి ఇక్కడికి వస్తాము, గురువు ఇంటికి వస్తాం. పాఠశాలలో ఎవరు ఉంటారు? గురువులు ఉంటారు, టీచర్స్ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఇక్కడ టీచర్స్ ఉంటారు. ఇంట్లోనూ తల్లిదండ్రులు టీచింగ్ ఇస్తారు, ఇక్కడైతే ఇంకా స్పెసిఫిక్గా ఇస్తారు, కట్టెపట్టుకుని ఇస్తారు. తల్లిదండ్రులు కట్టెపట్టుకోరు. నాయనా బుజ్జి చదువుకోరా నాయనా అంటారన్నమాట. ఇక్కడ టీచర్ ఏం చేస్తాడు? 2 అంటిస్తాడు ముడ్డి మీద, వాడు ఏడ్చుకుంటూ ఇంటికి వస్తాడు. కనుక ఇక్కడ బెత్తం పెట్టుకుని పాఠాలు నేర్పిస్తారు. ఈ భూలోకంలో మానాలు, అవమానాలు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ ఎంతో ఆత్మ ప్రగతి ఉంటుంది ఆ స్కూల్లో. మనమంతా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చాము కదా. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు, 11th 12th చదివి మళ్ళీ కాలేజీకి వచ్చి మళ్ళీ BA చేసి, BSc చేసి, మళ్ళీ MSc చేసి, ఇవన్నీ ఇన్ని స్కూల్స్ ఇది ఎత్తనే ఇక్కడికి వచ్చాము. మనం ఊరికే వచ్చామేంటి? ఆ పుట్టంగానే ఇక్కడ వచ్చామేంటి? ఎంతో జరిగింది కథ. అలాగే ఒకానొక ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తి 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 ప్రతి జన్మలో ఇంత నేర్చుకుంటూ చివరికి పరమాత్మ అవుతుంది. శైశవాత్మ, బాలాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, ముక్తాత్మ, పరమాత్మ. శైశవాత్మ మొట్టమొదటిగా స్కూల్లో జాయిన్ అయినప్పుడు శైశవాత్మ.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత బాలాత్మ, ఇంకొన్ని జన్మల తర్వాత యవ్వనాత్మ, ఇంకొన్ని జన్మల తర్వాత ప్రౌఢాత్మ, ఇంకొన్ని జన్మల తర్వాత వృద్ధాత్మ. ఎన్నో జన్మలు తీసుకుంది, ఎన్నోసార్లు పుట్టింది, వందల సార్లు. తర్వాత ధ్యానంలో వచ్చి ముక్తాత్మ అయింది. ధ్యానం చెప్తూ తర్వాత మళ్ళీ వచ్చి పరమాత్మ అయింది. ధ్యానం చెప్పే వాళ్ళందరూ పరమాత్మలు. జ్యోతి మేడం గొప్ప పరమాత్మ. ఆవిడ ఈ జన్మలో గొప్ప పరమాత్మగా తయారై పైలోకాలకు వెళ్తోంది. ఎవరెవరైతే పరమాత్మగా తయారై పైలోకాలకు వెళ్తారో వాళ్ళు వెళ్తున్నప్పుడు పూల వర్షం వస్తుంది వాళ్ళ మీద. ఆ లోకాలన్నీ వాళ్ళు పూల వర్షం కురిపిస్తాయి. ఇంకొక పరమాత్మ వచ్చాడు, ఓయ్ ధ్యానాన్ని బోధించి వచ్చారు, ఓయ్ భూలోకంలో ముగించుకుని. ఆవిడ పేరు జ్యోతి మేడం అంట. చెన్నైలో పనిచేసిందంట. అమెరికా కూడా వెళ్ళి ధ్యానం చెప్పిందంట. ఇంట్లో పిల్లలందరినీ ధ్యానంగా చేసిందంట అని పైలోకల్లా కథలుగా చెప్పుకుంటున్నారు. ఇంకో పరమాత్మ వచ్చిందని చెప్పేసి. నువ్వు ధ్యానం చేస్తే ముక్తాత్మ అవుతావు, ధ్యానం చెప్తే పరమాత్మ అవుతావు. వెరీ సింపుల్. మొట్టమొదటి జన్మలు వచ్చినప్పుడు శైశవాత్మ, కొన్ని జన్మలు గడిచిన తర్వాత బాలాత్మ, ఇంకొన్ని జన్మలు గడిచిన తర్వాత యవ్వనాత్మ, కొన్ని జన్మలు జరిగిన తర్వాత ప్రౌఢాత్మ, ఇంకొన్ని జన్మల తర్వాత వృద్ధాత్మ. ఎన్నో జన్మలు ఎత్తింది. ఆ వృద్ధాత్మ ధ్యానంలోకి వచ్చినప్పుడు ముక్తాత్మ అవుతుంది. ఆ ముక్తాత్మ మళ్ళీ వచ్చి మళ్ళీ ధ్యానం చెప్పినప్పుడు పరమాత్మ అవుతుంది. ఆవిడ ఎక్కడుందో కానీ ఆ జ్యోతి మేడం ఆ పరమాత్మకి నా ఇక్కించని నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఆవిడ తమిళనాడులో ఉంటుంది, ఇప్పుడు చెన్నైలోనో వెల్లూరులోనో ఉంటుంది బహుశా, నాకు సరిగ్గా తెలియదు. కానీ ఆవిడ ఎక్కడున్నా మీరు ఆ పరమాత్మను కలుసుకుని అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. పిరమిడ్ మాస్టర్లందరూ గొప్ప పరమాత్మలు. వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ధ్యానం చెప్తున్న వాళ్ళందరూ పరమాత్మే. హయ్యెస్ట్ పరమాత్మ అంటే హయ్యెస్ట్ ఆత్మ. అంతకన్నా పైన ఎక్కడ ఎవరు లేరు. వైకుంఠపాడిలో అన్ని పాములు అనుభవించి అన్ని నిచండ్లు ఎక్కి చివరికి పరమపద సోపానం అని ఉంటుంది. అక్కడికి పోయిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. ఆ పరమపద సోపానం ఎలా ఎత్తారంటే ధ్యానం చెప్తారు వాళ్ళందరికీ. ధ్యానాన్ని కోరుకునే వాళ్ళు వృద్ధాత్మలు, ధ్యానాన్ని అభ్యాసం చేసేవాళ్ళు ముక్తాత్మలు, ధ్యానాన్ని బోధించేవాళ్ళు పరమాత్మలు. ధ్యానానికి రాని వాళ్లే ఈ శైశవాత్మలు, బాలాత్మలు, యవ్వనాత్మలు, ప్రౌఢాత్మలు. ధ్యానానికి ఎవడైతే వచ్చాడో వాడు వృద్ధాత్మ. వాడు పుట్టినప్పటి నుంచి వెతుకుతుంటాడు నాకేదో కావాలని చెప్పేసి. అన్ని చోట తిరుగుతుంటాడు, టెంపుల్కి వెళ్తాడు, భజన చేస్తాడు, కానీ దొరకలేదు ధ్యానం. చిన్మయ మిషన్కి వెళ్తాడు, భగవద్గీత క్లాసులు వింటాడు, కానీ ధ్యానం దొరకలేదు అక్కడ. తిరుగుతూ చివరికి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వస్తాడు, ధ్యానం సంపాదించుకుంటాడు. ఓహో నేను వెతుకుతున్నది నా కాలికి చుట్టుకున్నది అని ధ్యానంలో ప్రవేశిస్తాడు, ముక్తాత్మ అవుతాడు. ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత నాకు ఏ ధ్యానం నా ముక్తి ఇచ్చిందో అది అందరికీ ఇవ్వాలని చెప్పేసి వెంటనే ఆశపడుతుంది. వాడికి వెంటనే కర్తవ్యం తెలుస్తుంది. అప్పుడు పరమాత్మ అయిపోతాడు. శైశవాత్మ అంటే ఇన్ఫెంట్ సోల్, బాలాత్మ అంటే చైల్డ్ సోల్, యవనాత్మ అంటే అడోలసెంట్ సోల్, ప్రౌఢాత్మ అంటే అడల్ట్ సోల్, వృద్ధాత్మ అంటే ఓల్డ్ సోల్, ముక్తాత్మ అంటే ఎన్లైటెండ్ సోల్, పరమాత్మ అంటే టీచర్ సోల్, టీచింగ్ ఎన్లైటన్మెంట్. ఇలాగా భూలోకంలో వీళ్ళందరూ ఉంటారు. శైశవాత్మ అంటే మూలాధార చక్రం, బాలాత్మ అంటే స్వాదిష్టాన చక్రం, మణిపూరకం అంటే యవనాత్మ, అనాహతం అంటే ప్రౌఢాత్మ, విశుద్ధ చక్రం అంటే వృద్ధాత్మ, ఆజ్ఞాచక్రం అంటే ముక్తాత్మ, సహస్రం అంటే పరమాత్మ. శైశవాత్మ, బాలాత్మ,
యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, ముక్తాత్మ, పరమాత్మ. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రాలు. సేవాలతులైన వాళ్ళంతా సహస్రంలో ఉన్నారు, పరమాత్మలు అయ్యారు. వాడు సేవే దృక్పథం. ఆ జ్యోతిమణికి ఎప్పుడు సేవే 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 సేవే. ఆవిడ కంటికి ఇంకోటి కనపడదు. ఎలాగైతే అర్జునుడి కంటికి ఆ పక్షి యొక్క గుడ్డు ఒకటి కనబడుతుందో, జ్యోతిమణికి ఎప్పుడు సేవే కనబడుతుంది. పరమాత్మరాలు అయిపోయింది ఆవిడే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు ఈ యమధర్మరాజు చిత్రగుప్తుడు అనే సినిమా చూస్తున్నాం మనం. అందరూ యమధర్మరాజు దగ్గరికి పోవాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇంట్లో ఉన్నవాడు స్కూల్కి పోక తప్పదు, స్కూల్కి పోయినవాడు మళ్ళీ ఇంటికి తిరిగి రాక తప్పదు. మా వాడు స్కూల్కి వెళ్ళాడని చెప్పి సంబరంగా చెప్పుకుంటాం. సాయంత్రం కాగానే మా వాడు స్కూల్ నుంచి తిరిగి వచ్చాడు సంబరంగా చెప్పుకుంటాం. ఇంట్లో చచ్చితే స్కూల్లో పుట్టినట్టు, స్కూల్లో చచ్చితే ఇంట్లో పుట్టినట్టు. ఇక్కడ వీరప్పను, హిట్లరు ఇక్కడ అన్ని ఆగడాలు చేసి అందరిని తప్పించుకోవాలనుకుంటున్నారు. అక్కడ పోయేసరికి యమధర్మరాజుకి దొరికిపోతారు. వచ్చావా నాయనా, దొరికావా? దొరికిపోయాను స్వామీజీ, నన్ను అరెస్ట్ చేయండి స్వామి. మీరు ఏం చేస్తారో చేయండి స్వామి. నూనెలో వేసి కాలుస్తారో, మిరపకాయ బజ్జీ చేసుకుని తింటారో. అక్కడ ఎవరు నూనె లేదు, మిరపకాయ బజ్జీ లేదు, ఏం లేదు. నేను ఆ సినిమా చూపిస్తాను, నీ సినిమా నీకు చూపిస్తారు అంతే. అదే నీకు నరకంగాను స్వర్గంగాను ప్రాప్తిస్తుంది. నీ సినిమాయే. అంతేగాని అక్కడ నూనె ఉండదు, నువ్వేం మిరపకాయ బజ్జీ కూడా కావు. నీ సినిమా నీకు చూపిస్తారు. ఆ యమధర్మరాజు చెప్తాడు, వచ్చావా వీరప్పన్, దా నాయనా కూర్చో, బాగా రెస్ట్ తీసుకుని వచ్చావా? తీసుకున్నాను స్వామీజీ. అయితే నువ్వు చిత్రగుప్తుడి చిట్టా చూడాలి, ఆకాశ రికార్డ్స్, ఆ అబ్బాయితో పోయి రా నాయన అంటాడు. ఈ వీరప్పన్కి తప్పదు అక్కడ. అది వీరప్పన్ రాజ్యం కాదు, అడవి కాదు, ఇది యమధర్మరాజు రాజ్యం. ఇది జర్మనీ కాదు, హిట్లర్ రాజ్యం కాదు, ఇది యమధర్మరాజు రాజ్యం. అక్కడ చచ్చినట్టు ఆ లోకవాసులు చెప్పినట్టు వినాల్సిందే. వింటాం. ఎవరి కోసం వింటాం? మన కోసం వింటాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి సినిమాకి వెళ్ళి తన సినిమా తాను చూసి, తను చేసిన దానికి తాను ఏడ్చి, తను చేసిన దానికి తాను సంతోషించి, ఇవన్నీ అనుభవించి, మన ఉగాది పచ్చడిలాగా ఆ చేదు, ఆ తీపి, కారం అన్నీ అనుభవించి తను చేసిన దాన్ని మళ్ళీ వచ్చి కిం కర్తవ్యం, ఇప్పుడు నేనేం చేయాలంటాడు. నాయన నువ్వు ఇంకో జన్మ ఎత్తాల్సిందే, మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సిందే, నువ్వు యూనిఫామ్ వేసుకోవాల్సిందే, ఆ బ్యాగ్ సంచి పెట్టుకోవాల్సిందే, పుస్తకాల సంచి, అక్కడ పోయి బెంచ్లో అందరితో కూర్చోవాల్సిందే, కలిసి కూర్చోవాల్సిందే. బెంచ్ మేటు, క్లాస్మేటు, స్కూల్ మేటు అందరూ ఉంటారు. నీకు మంచి టీచర్ దొరుకుతుందిలే, ఆవిడ పేరు జ్యోతి మేడము. ఆవిడ నీకు ధ్యానం నేర్పిస్తుంది, చక్కగా నేర్చుకోనైనా ఈసారైనా. వాడికి నిజంగానే జ్యోతి మేడం టీచర్గా వస్తుంది, కానీ వాడు మళ్ళీ ఆ జ్యోతి మేడంని ఏడిపించడం మొదలు పెడతాడు. నేర్చుకోడు వాడు. ఇలా హనుమంతుడు తోకలా ఈ కథ సాగుతూనే ఉంటుంది. జన్మ తర్వాత జన్మ, అజ్ఞానం తర్వాత అజ్ఞానం. వాడు ఎప్పుడు రాను అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటాడు భగవద్గీతలో. ఎన్నో ఎన్నో జన్మ తర్వాత జ్ఞానవాన్, అప్పుడు జ్ఞానంలోకి వస్తాడు, ధ్యానం నేర్చుకుంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో
పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని చెప్పాడు. అందరూ కూడాను ఈ యమధర్మరాజు కథ, చిత్రగుప్తుడి కథ తెలుసుకోవాలి. నేను ఫస్ట్ ఈ కథ తెలుసుకున్నాను 79లో. ఎప్పుడైతే నేను లోప్సాంగ్ రంపా గారి యూ ఫర్ ఎవర్ పుస్తకం చదివాను, అక్కడ అన్నీ రాయబడి ఉన్నాయి. మనిషి ఎలా చనిపోతాడు, ఏ లోకానికి వెళ్తాడు, అక్కడ ఏం జరుగుతుంది. లోప్సాంగ్ రంపా గారి 3 లైఫ్స్ అనే పుస్తకంలో ఒక 3 ఉదాహరణలు ఇస్తాడు. ఒకడు సామాన్యుడు, ఒకడేమో మత ప్రవక్త, ఇంకోడేమో ఒక సైంటిస్టు. ఈ విధంగా వీళ్ళ 3 చనిపోయినప్పుడు వాడు అక్కడ ఏ లోకాలకి వెళ్ళాడు, అక్కడ ఏమేం జరిగింది, అవన్నీ కూడా ఆ 3 లైఫ్స్ అనే పుస్తకంలో ఉంది. అలాగే ఐ బిలీవ్ అనే పుస్తకంలో విస్తారంగా రాశాడు లోప్సాంగ్ రంపా పైలోకాల గురించి, యమధర్మరాజు గురించి, చిత్రగుప్తుడి గురించి. అలాగే అన్ని పుస్తకాల్లోనూ ఉంటుంది. లోప్సాంగ్ రంపా గారు గొప్ప టిబెటన్ మహాయోగి. నేను ఆ పుస్తకాలు చదివి ఇగో ఈ స్థితికి వచ్చాను. నేను నా ఈ స్థితికి కారణభూతం ఆ పుస్తకాలే. మహాయోగి టిబెటన్ యోగి లోప్సాంగ్ రంపా గారి పుస్తకాలే. ఆయన పుస్తకాలు అందరూ చదవాలి. స్కూల్కి వెళ్తే పుస్తకాలు చదవాలి కదా, పాఠాలు ఉంటాయి కదా, లైబ్రరీకి వెళ్ళాలి కదా, ఆ పుస్తకాలను అందరూ కాపీ చేయాలి కదా. ఈ భూమండలంలోని స్కూల్కి వచ్చాం, ఇక్కడ అన్ని పుస్తకాలు ఉంటాయి, ఇక్కడ చదవాలి, అందరూ చదవాలి. లిండా గుడ్మ్యాన్, డిటి సుజుకి, అలన్ వాట్స్, స్వామి రామ, యోగానంద పరమహంస, రూత్ మంట్గోమెరీ, షెర్లీ మెక్లేన్, జేన్ రాబర్ట్స్, అందరి పుస్తకాలు ఉన్నాయి, అన్ని చదవాలి. నేను చదివాను, నా పుస్తకాలన్నీ చదివాను. నేను చదవని పుస్తకమే లేదు. చదివి 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 చదివిగో ఇక్కడ కూర్చున్నాను. ఆ సకల చదువుల నుంచి బయటకు వచ్చింది ఒక ఆవిర్భావం వచ్చింది. దాని పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. అందరూ పాఠాలు నేర్చుకునేందుకు, నేర్పించేందుకు. ప్రతి ఒక్కళ్ళు ఒక లోప్సాంగ్ రంపాలా కావాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఒక యోగానంద పరమహంసలా కావాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఒక గౌతమ్ బుద్ధుడిలా కావాల్సిందే. వాళ్ళు అయ్యారు కదా, మనం ఎందుకు? వాళ్ళు సాధించింది మనం ఎందుకు సాధించలేము? మై డియర్ ఫ్రెండ్స్, ఒకళ్ళు సాధించింది అందరూ సాధించగలరు. ఆ కృషి చేస్తే. ఆ జీవితం సక్సెస్ఫుల్ అవుతుంది, సఫలమవుతుంది. నేర్చుకోలేదా నిష్ఫలం అయిపోతుంది, ఇంకోసారి జమ ఎత్తాల్సిందే. సఫలమైందా ఇంకోసారి నువ్వు జమ ఎత్తక్కర్లేదు, నీ ఇష్టం నీది. ఏ లోకం కావాలంటే ఆ లోకానికి వెళ్ళచ్చు. 190 లోకాలు ఉన్నాయి పై లోకాల్లో. మళ్ళీ వస్తావో రావో అంటే నీ ఇష్టం అయిపోతుంది. నీ జీవితాన్ని నిష్ఫలం చేసుకుంటే కర్మచక్రంతో చుట్టుకుంటావు. కర్మచక్రానికి బందీ అయిపోతావు. చాలామంది కర్మ ఉన్నా కూడాను పైలోకం నుంచి ఈ లోకానికి రావడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళని ఎవరిని బలవంతంగా ఇక్కడ తోయారు. బలవంతం అనేది ఇక్కడ భూలోకంలో ఉంది కానీ పైలోకాల్లో లేదు. ఇక్కడ తల్లిదండ్రులు బలవంతంగా పిల్లవాడిని
స్కూల్లో పంపించవచ్చు, కానీ పై లోకాల నుంచి ఎవరు పంపించరు అలాగా. అది తేడా ఈ భూలోకానికి పైలోకానికి. ఈ భూలోకంలో బలవంతం ఉంటుంది, దౌర్జన్యం ఉంటుంది, అత్యాచారం ఉంటుంది. పైలోకాల్లో ఏ బలవంతమూ లేదు, ఏ అత్యాచారమూ ఉండదు. నీ ఇష్టం ఉంటే వెళ్ళు, లేకపోతే లేదు. కానీ నువ్వే కోరుకుని వస్తావు ఇక్కడికి. ఎందుకంటే నువ్వు కర్మచక్రం నుంచి బయటకు వస్తే కానీ నువ్వు పైలోకాలకు ఉన్నత లోకానికి నువ్వు వెళ్ళలేవు. కనుక ఆ కర్మచక్రం నుంచి బయటపడడానికి నువ్వే మళ్ళీ మళ్ళీ పుడుతూ నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకుంటే నువ్వే సంకల్పించుకుంటుంటావు. నువ్వే నీ అంతటి నీవే వస్తావు. పైలోకాల్లో దౌర్జన్యం లేదు, పైలోకాల్లో బలవంతం లేదు, పైలోకాల్లో అధర్మం లేదు, అన్యాయం లేదు. అవన్నీ ఈ లోకాల్లో ఉన్నాయి, మాయాలోకంలోనే ఉన్నాయి. మాయ యమ. ప్రతి ఆత్మ కూడా చనిపోగానే ఈ మాయాలోకం నుంచి యమలోకానికి వెళ్తారు. అంటే మాయ లేని లోకం యమలోకం. మాయ నుంచి తొలగి యథార్థంలోకి వస్తారు. సత్యంలోకి వస్తారు. అవాస్తవం నుంచి వాస్తవంకి వస్తారు. చీకటి నుంచి వెలుతురులోకి వస్తారు. మృతత్వం నుంచి అమృతంలోకి వస్తారు. చనిపోగానే అందరి పరిస్థితి అదే. ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏడవకూడదు. వాళ్ళు హాయిగా జీవిస్తున్నారని మనం తెలుసుకోవాలి. వాడు సత్యలోకాల్లో ఉన్నారని తెలుసుకోవాలి. మాయ లేని లోకాల్లో ఉన్నారని తెలుసుకోవాలి. దానికి సంతోషించాలి. మనం పుట్టుకకి సంతోషించాలి, గిట్టుటకు సంతోషించాలి. నాకు రోజు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కరోనాలో వాళ్ళు చెప్పి నాకు సంతోషంగా ఉంటుంది. నాకు కడుపు నిండా ఉంటుంది. హాయిగా పోయారు, యమలోకానికి పోయారు. ఇప్పుడంతా అందరూ అల్లు రామలింగ దగ్గర ఉండి ఉంటారు. వాళ్ళు ఎవరి సినిమా వాళ్ళు చూస్తూ. అక్కడ కొంతమంది నరకం అనిపిస్తూ, కొంతమంది స్వర్గం అనిపిస్తూ ఉంటారు. నాకు వాళ్ళ సినిమాలో నాకు కనబడుతుంటాయి. నాకు ఎక్కడ అన్యాయం అధర్మం కనపడదు. ఎందుకంటే నేను అన్ని లోకాలు తెలుసుకుని ఉన్నవాడిని కనుక. వాడు ఎందుకోసం పుట్టాడు, ఎంతకాలం జీవించాడు, వాడు టైం అయిపోగానే ఎలా వెళ్ళిపోతాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఎలా పుడుతున్నాడు, మళ్ళీ ఎలా పుట్టకుండా ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలుసు కదా. అయ్యో వాడు పోయాడు స్వామి అంటే, అయ్యా పోయాడు నాయన, మంచి పని చేశాడు అంటాడు. మొన్ననే మన జక్కా పద్మ గారి అన్నగారు ముఖర్జీ గారు పోయారు. కంగ్రాచులేషన్ చెప్పాను. ఆయన తీసుకెళ్ళడానికి మహోత్తర బాబు వచ్చి తీసుకెళ్ళాడు ఆయనకి, ముఖర్జీ గారిని. ఆయన గొప్ప పిల్లల మాస్టరు, పరమాత్మ అయిపోయాడు. ఆ జ్యోతి మేడం ఎప్పుడైతే పోతుందో, ఇంకా పోలేదులే ఆవిడే, ఎప్పుడైతే పోతుందో ఎవరో పరమాత్మ వచ్చి తీసుకెళ్తారు. నువ్వు ఇక్కడ పరమాత్మగా తెలిస్తే పరమాత్మ వచ్చి తీసుకెళ్తారు. ఈ ప్రోగ్రామ్ ఇంత జ్యోతి మేడం నన్ను తిడుతుంది, నాకు తెలుసు. నన్ను ఎందుకు చంపారు అంటుంది. నాకు తెలుసు నన్ను తిడుతుందని చెప్పేసి. నేను ఎవరిని చంపేవాడిని, చచ్చిపోయిన వాడి గురించి చెప్తున్నాను అంతే. మై డియర్ ఫ్రెండ్స్, చిన్న కథ చెప్తాను మీకు, జరిగిన కథ. చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను అప్పుడప్పుడే తిరుపతికి వెళ్తున్నాను కర్నూలు నుంచి. 1994-95 ఆ ప్రాంతాలు అయి ఉంటుంది. తిరుపతిలో ఒక గొప్ప పిల్లల మాస్టర్ ఉన్నాడు. ఆయన పేరు మున్నుస్వామి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పుట్టినరోజని నన్ను పిలిచాడు. నేను వెళ్ళాను. భీమాస్ హోటల్లో ఉన్నాను. పొద్దునే వెళ్ళాను. పుట్టినరోజు పండుగ కదా, కొన్ని చాక్లెట్లు తీసుకెళ్ళాను. నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను.
ఆ మునుస్వామి గారింటికి. గొప్ప మాస్టర్స్ వాళ్ళందరూ, చాలా గొప్ప మాస్టర్స్. నేను తీసుకెళ్ళిన చాక్లెట్లో సగమే ఇచ్చాను ఆ అమ్మాయికి, 3 ఏళ్ల పాపకి. ఇంకా సగం నా దగ్గరే పెట్టుకున్నాను. వాడికి ఆశ్చర్యం వేసింది. తీసుకొచ్చిందేమో ఇన్ని, ఇచ్చింది సగమే. ఏం స్వామి ఇంకా సగం అట్టే పెట్టుకున్నారు అని అడిగారు మునుస్వామి గారు ఆ మేడం. ఏం లేదు బాబా, పుట్టినరోజు కోసం వచ్చాను. సపోజింగ్ ఇక్కడ ఇప్పుడు చచ్చిపోయింది అనుకోండి, మిగతా చాక్లెట్ ఇవ్వడం కోసం మిగతా అట్టే పెట్టుకున్నాను అని చెప్పానమాట. ఆవిడే బోర్డు మీద నిలవడం మొదలుపెట్టింది. ఈ గడ్డమైంది నేను చావు గురించి మాట్లాడుతున్నాడని చెప్పేసి. పుట్టినరోజు కనుక సగం చాక్లెట్లు ఇచ్చాను. ఆ పుట్టింది ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. ఏమో వాడు ఏ డిజైన్తో వచ్చాను నాకేం తెలుసు. ఒకవేళ నా ముందరే కళ్ళ ముందే ఆ పాప చచ్చిపోతే మిగతా చాక్లెట్లు ఇస్తాను, సెలబ్రేట్ చేసుకుంటాను. చాక్లెట్లు తిని ఆవిడ చాక్లెట్లు తినిపోతుంది ఆవిడ. ఇలా ఉంటుంది ఈ దుర్మార్గుడి కథ. ఇది జరిగిన కథ అక్షరాల 1994లో తిరుపతిలో. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మజ్ఞానికి పుట్టిన కబరు, పుట్టిన వార్త, చనిపోయిన వార్త రెండు సరిసమానంగా ఉంటాయి. రావడం పోవడం కదా. ఈ పిరమిడ్ లోపలికి వచ్చిన వాడు మళ్ళీ పిరమిడ్ లోపల నుంచి బయటికి పోవాలి కదా. బెంగళూరుకి వచ్చిన వాడు మళ్ళీ బెంగళూరు నుంచి మళ్ళీ తిరుపతికి పోవాలి కదా. తిరుపతికి పోయినవాడు మళ్ళీ తిరిగి బెంగళూరు రావాలి కదా. ఈ చచ్చిపోయిన దానికి ఏడ్చేవాడు అపండితుడు, మూర్ఖ శిఖామణి. ఆధ్యాత్మిక పరంగా ఎవడు చేసిన కర్మను వాడు అనుభవిస్తాడు తప్పకుండా. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు అంటే అది వాడి ఇష్టం. వాడి ఆకాశ ఇక్కడ వాడు ఏం చూసుకుంటాడో అదే స్వర్గం, అదే నరకం అవుతుంది. నువ్వు మేకను నరికుంటే నువ్వు మళ్ళీ మేకగా అక్కడ చూసుకుని నిన్ను చూసుకుని నీ మెడ మీద నీ కత్తి పడుతుంది. నిన్ను నువ్వే చంపుకుంటున్నావు, నిన్ను నువ్వే రేపు చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే దొంగలించుకుంటున్నావు, నిన్ను నువ్వే మర్డర్ చేస్తున్నావు, హత్య చేస్తున్నావు, అథవా నిన్ను నువ్వే బాగుపడుచుకుంటున్నావు, నీకు నువ్వే సహాయం చేసుకుంటున్నావు. జ్యోతి మేడం అందరికీ అని చెప్పినట్టు ఎవరు సహాయం చేసింది? తనకు తానే సహాయం చేసుకుంది, తనను తానే ఉద్ధరించుకుంది. ఎందుకంటే అందరూ తానే కదా. అందరూ తానే అయినప్పుడు పక్కవాడికి పెట్టింది నీకు నువ్వే పెట్టుకున్నావు. అందరూ తానే అయినప్పుడు పక్కవాడికి హాని చేసినప్పుడు నీకు నువ్వే హాని చేసుకున్నావు. అది సూత్రం, ఆధ్యాత్మిక సూత్రం, ఆధ్యాత్మిక సత్యం. యమధర్మరాజు, అధర్మరాజు కాదు, యమధర్మరాజు. ప్రతి చావు మహాధర్మమే. నువ్వు యాక్సిడెంట్లో పోయినా, మర్డర్ అయిపోయినా, నువ్వు ఎలా పోయినా కూడాను, కరోనా వచ్చిపోయినా, బీపీతో పోయినా, నువ్వు ఎలానే పోవచ్చు. కానీ పోయేది మనకి యమలోకానికి, మాయా లేదు అక్కడ సత్యలోకానికి, యథార్థ లోకానికి వెళ్తున్నావు. ఈ విషయం తెలుసుకోవడమే. కఠోపనిషత్తులో నచికేతుడు 11 ఏళ్ల పిల్లాడు. వాడి తండ్రి ఏదో యజ్ఞ జాగారాలు చేస్తున్నాడు, పనికి మాలిన ఆవులని దానం చేస్తున్నాడు. ఈ నచికేతుడు కోపం వచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నువ్వు పనికిరాని ఆవులను దానం చేస్తున్నావు, నువ్వు పనికొచ్చే ఆవుని చేయదు కానీ పనికిరాని చేసి నీకేం అదేం లాభం అంటాడు. అరే నువ్వు నోరు మూసుకోరా అన్నాడు తండ్రి. వీడు మటుకు ఎద్దు తిరిగాడు. నువ్వు ఇలాంటి పనికి మంది పని చేయడానికి విధి అన్నాడు. 11 ఏళ్ళ వాడు రాజు గారితో. నువ్వు ఎక్కువ మాట్లాడంటే నేను యమధర్మరాజుకి నేను దానం చేస్తా అన్నాడు నచికేతుడు తండ్రి.
అప్పుడు వెంటనే 11 పడ్డాడు. సరే నన్ను దానం చేసావు కదా, నేను చచ్చిపోయిన లెక్కిందే లెక్క అని చెప్పేసి ధ్యానం చేస్తూ యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు నచికేతుడు. ఇదంతా కఠోపనిషత్తులో ఉంటుంది, గొప్ప ఉపనిషత్తు. ఆ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ఆ యమధర్మరాజు టూర్లో ఉంటాడు. ఆ యమధర్మరాజు ఇంటి దగ్గర కూర్చుంటాడు అన్నమాట ఎండలో. నాయన వాడికి వార్త వస్తుంది, యమధర్మరాజు ఈ రోజు రాడు, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపో అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను కలిసి మాట్లాడేసింది అని. నాకు మా నాన్నగారు యమధర్మరాజుకి దానం ఇచ్చారు, నేను ఇక్కడ ఉంటాను. 3 రాత్రులు 3 పగళ్ళు గడిచిపోయాయి. అప్పుడు యమధర్మరాజు తిరిగి దున్నపోతు మీద తిరిగి వచ్చాడు తన వెహికల్ మీద. ఈ గేట్ దగ్గర ఈ అబ్బాయిని చూశాడు. లోపలికి వెళ్ళాడు, పిలిచాడు. ఈ అబ్బాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడంటే, భూలోకం నుంచి వచ్చాడు స్వామి. వాళ్ళ తండ్రి అంట మీకు దానం ఇచ్చాడంట, వచ్చేశాడు. మీరేమో టూర్లో ఉన్నారు. ఆ అబ్బాయి ఇంట్లో రావడానికి వీల్లేదు కనుక గేట్ దగ్గర కూర్చున్నాడు. 3 రోజుల నుంచి అలానే కూర్చున్నాడు స్వామి, ఏం తినకుండా తాగకుండా. మేము ఎంత చెప్పినా వినకుండా అక్కడే కూర్చున్నాడు స్వామి. మీతో మాట్లాడాలని చెప్పేసి వచ్చాడు స్వామి. వాడి టైం రాలేదు కదా, వాడు ఎలా వచ్చాడంటే వాడు ధ్యానంలో వచ్చాడు స్వామి. అలాగా ఆ పని లోపలికి పిలవండి అంటాడు. వాడు వచ్చి నచికేతుడిని 11 ఏళ్ళ అబ్బాయి లోపల తీసుకెళ్తారు యమధర్మరాజు దగ్గరికి. ఏం నాయనా అంత తొందరగా అర్జెంటుగా వచ్చేసావేంటి, నీ టైం రాలేదు కదా, ఎలా వచ్చావు నువ్వు, ఎందుకోసం వచ్చావు, ఏం పని నీకు ఇక్కడ అంటాడు. తిరిగి వెళ్ళిపో అంటాడు. స్వామీజీ నాకు ఈ యమలోకం గురించి పూర్తిగా తెలియాలి, చావు గురించి పూర్తిగా తెలియాలి. మీరే కదా యమధర్మరాజు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను, అందుకని మీ దగ్గర నేర్చుకోవడం కోసం వచ్చాను. అంతేకాదు మా తండ్రి గారు మీకు నేను దానం చేశాడు, ఇప్పుడు నేను మీ దగ్గర అన్ని నేర్చుకోవడం కోసం వచ్చాను శిష్యుడిగా, నాకు అన్నీ చెప్పండి అంటాడు. ఈ యమధర్మరాజుకి తిక్కరేగుతుంది. ఏంట్రా బలవంత బ్రాహ్మణార్థం, నువ్వు అంతా నీ ఇష్టమేనా, నువ్వు ఎంతో కష్టపడి వచ్చావు, నీకు నేర్పడానికి నాకు టైం లేదు, నాకు చాలా బిజీగా ఉన్నాను నేను, నాకు 190 లక్షల పనులు ఉన్నాయి, మధ్యలో నువ్వు కూడా వచ్చేవాడానికి, కానీ కష్టపడి వచ్చావు కనుక నీకు వరం ఇస్తాను నాయన, నీకు 3 వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు. 3 రోజులు 3 రాత్రులు ఎండలో ఉన్నావు ఇక్కడ నువ్వు, నేను 3 రోజులు నేను కూర్చోబెట్టాక 3 వరాలు కోరుకో అన్నాడు యమధర్మరాజు నచికేతుడితో. వాడు ఆలోచించాడు, సరే కోరుకుందాం, యమధర్మరాజు ఇచ్చాడు కదా, సార్ నా తండ్రి చేసిన పాపాలన్నిటిని క్షమించేసాడు సార్ మీరు అంటాడు. వాడు పనికిరాని వాటిని దానం చేశాడు నా తండ్రి, వాడు చేసిన పాపాలను మీరు క్షమించండి. ఓకే క్షమించాను ఆయన పో అంటాడు. నువ్వు అడిగే కదా క్షమించేశాను. రెండవది ఏం కావాలంటాడు. రెండవది ఏం కావాలంటే, ఏ యజ్ఞం కోసం అయితే మా రాజుగారు అన్ని చేశారో ఆ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఇంకో వరం ఇచ్చేసేయండి స్వామీజీ అంటాడు. పోవయ్య ఇచ్చేసాను అంటాడు. రెండు వరాలు అడిగావు, 3వ వరం అడుక్కుంటే నాకు అయిపోయింది స్వామీజీ అంటాడు. అయిపోయింది వరం అంటే, సరే నీకే నేను వరం ఇస్తాను, నువ్వు కావాల్సిన సంవత్సరాలు హాయిగా సుఖంతో శాంతితో వర్ధితో మహారాజుగా నువ్వు అని చెప్తాడనమాట. అయితే నచికేతుడు అంటాడు, స్వామీజీ ఇది మీరిచ్చింది, కానీ నేను 3 కూడా అడుకోవాలి కదా, నేను నాకు మళ్ళీ చావు తర్వాత ఏమవుతుందో చెప్పండి అని. అప్పుడు ఇక చచ్చినట్టు యమధర్మరాజు చావు గురించి అయితే చెప్పాల్సి వచ్చింది నచికేతుడికి. ఏం చెప్పాడు, నాయన చిత్రగుప్తుడు ఉంటాడు, ఆకాశ రికార్డ్స్ ఉంటాయి, గుప్త చిత్రం ఉంటుంది అని ఈ గుప్త చిత్రం గురించి ఆయన అంతే చెప్తాడు, నచికేతుడికి చెప్తాడు యమధర్మరాజు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు, సంతోషించి తిరిగి భూలోకానికి వస్తాడు. ఇది కఠోపనిషత్తు కథ, యమధర్మరాజు చిత్రగుప్తుడి కథ. ఎవరి పాపాలుకి పరిహారం వాళ్ళే చేసుకోవాలి, ఎవరి పుణ్యాలను వాళ్ళే అనుభవిస్తారు. ఒకసారి ఏమైందంటే, వేదవ్యాసుడు
పెద్ద పుస్తకం రాశాడు. అది పబ్లిష్ అయింది. అది పబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లలో, టీవీలో అంతా వచ్చేసింది, ఛానల్స్లో. వేదవ్యాసుడు గొప్ప పుస్తకం రాశాడు, పబ్లిష్ అయిందని చెప్పేసి. ఆ పుస్తకం పేరు మహాభారతం. గొప్ప పుస్తకం మహాభారతం, వేదవ్యాసుడు రాశారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి. అది పబ్లిష్ అయింది. అది పెద్ద వార్త అయిపోయింది భూలోకంలో అంతా. ఆ నెక్స్ట్ డే అంటే టీవీలో అంతా వచ్చేసింది. నెక్స్ట్ డే వేదవ్యాసుల వారు పొద్దున్నే లేచి వాకింగ్ వస్తున్నారు. వేదవ్యాసుల వారు వాకింగ్ వస్తుంటే పొద్దున్నే ఒక చాకలివాడు ఎదురయ్యాడు. ఎదురయ్యి, స్వామీజీ నమస్కారం అన్నాడు. నమస్కారం నాయనా అన్నాడు. నిన్న టీవీలో చూశాను స్వామీజీ, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో టీవీలో చూశాను, మీరు పెద్ద పుస్తకం రాశారంట. అంత పెద్ద పుస్తకం మీరు ఏది రాశాడు స్వామి? వీడికేమో సంస్కృతం రాదు కదా చాకలాడు. అంత పెద్ద పుస్తకం మీరు ఏమేమో రాసుంటాడు, నాకు అది చెప్పండి స్వామీజీ అంటాడు. నాయన, ఆ వేదవ్యాసుల వారు చాకలవాడుతూ అంటాడు, నాయన ఎంత పెద్ద పుస్తకమైనా రెండు విషయాలు ఉన్నాయి, పాపము పుణ్యము. పాపం చేస్తే ఏమవుతుందో చెప్పాను, పుణ్యం చేస్తే ఏమవుతుందో చెప్పాను, అంతకనికి ఏం లేదు నాయన అంటాడు. అంత పెద్ద పుస్తకం స్వామి, అంతకనికి ఏం లేదు, ఏమీ లేదు నాయన, నేను చెప్తున్నా కదా రాసిన వాడిని. పాపము దాని పదము, పుణ్యము దాని పదము. పాపం అంటే పర అపకారము, పుణ్యం అంటే పర ఉపకారము. పర అపకారానికి దాని పదం వస్తుంది నరకము, పర ఉపకారానికి దాని పదం వస్తుంది స్వర్గము. మొత్తం పుస్తకం అంతా అంతే నాయన అంటాడు. అంతేనా స్వామీజీ అంతా చాకలాడు. అంతేనా అని వేదవ్యాసుడు చెప్తాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోతాడు. నాకు వేదవ్యాసుడు మొత్తం అంతా చెప్పాడని చెప్పేసి. ఈ వేదవ్యాసుల వారు తన మార్నింగ్ వాక్ ముగించుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ఒక మహాపండితుడు వెయిట్ చేస్తుంటాడు, సంస్కృత పండితుడు. స్వామీజీ నమస్కారం అంటాడు. నమస్కారం నాయన, ఏంటి సంగతి ఇలా వచ్చావంటాడు వేదవ్యాసుల వారు. స్వామీజీ, మీరు నిన్న పుస్తకం రిలీజ్ చేశారు, రాత్రంతా కూర్చుని పుస్తకం చదివేశాను, మహాభారతం అంతా. వాడు మహాపండితుడు కదా, చదివేస్తాడు. అంతా చదివాను స్వామీజీ, కానీ నాకు ఏమీ బోధపడలేదు అన్నాడు. నాయన, సంస్కృత భాష వస్తే నీకు అర్థం కాదు నాయన. ఒక యోగేశ్వరుడు రాసింది ఇంకో యోగేశ్వరుడికి అర్థమవుతుంది. నేను కేవలం సంస్కృత భాష ప్రవీణం కాదు, నేను యోగేశ్వరుడిని. కనుక మహాభారతం యోగేశ్వరుడి గ్రంథం అది. నువ్వేమో సంస్కృత పండితుడివి, నీకదే అర్థమవుతుంది ఆయన. మరి చెప్పండి స్వామీజీ అంటాడు. అప్పుడు వేదవ్యాసుల వారు ఆ పండితుడితో అడుగుతాడు, నాయన అరణ్యవాసం తర్వాత, అరణ్య పర్వం తర్వాత ఏ పర్వం వస్తుంది అని చెప్పాడు. విరాట్ పర్వం వస్తుంది. విరాట్ పర్వంలో పాండవులు ఏం చేస్తుంటారంటే అజ్ఞాతవాసం చేస్తుంటారు. అజ్ఞాతవాసం అంటే ఏమిటయ్యా? వాళ్ళ ఊరి పేరు వాళ్ళు మర్చిపోవాలి సార్ అంటాడు. అంటే ఏమిటంటాడు. అంత పెద్దగా నాకు తెలియదు సార్ అంటాడు సంస్కృత పండితుడు. నాయన, నువ్వు మర్చిపోవడం అంటే నువ్వు ధ్యానం చేయడమే. నీకు తెలిసినంత నువ్వు మర్చిపోవాలి. వదలుడు భీముడని మర్చిపోవాలి, బృహన్నలు అర్జునుడని మర్చిపోవాలి. నువ్వెంతో గొప్పవాడు ఉండొచ్చు, కానీ నీ గురించి నువ్వు మర్చిపోవడమే ధ్యానము, జ్ఞానము, అజ్ఞాతవాసము. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ విరాట్ స్వరూపం నీకు తెలుస్తుంది, అదే విరాట పర్వము. ఈ విధంగా ఆ పండితుడికి, సంస్కృత పండితుడికి యోగ పరిభాషలో వేదవ్యాసుడు బోధిస్తాడు. ఇది మహాభారతము. పండితుడికి పండితుడిలా బోధిస్తాడు, పామరుడికి పామరుడిలా బోధిస్తాడు. కనుక నువ్వు చనిపోయి ఆ చిత్రగుప్తుడు నిన్ను ఆకాశరేఖలో తీసుకెళ్ళినప్పుడు నువ్వు చేసిన పనులన్నీ నువ్వే చూస్తావు. ఒకవేళ మంచి పనులు అయితే అక్కడే నువ్వు స్వర్గం అనుభవిస్తావు, నువ్వు చెడు పనులు అయితే అక్కడే నరకం అనుభవిస్తావు. ఈ విషయంగా మనం ఈరోజు మనం తెలుసుకుంటూ కాసేపు ధ్యానం చేద్దాము. చేతుల్లో చేతులు పెట్టుకుందాము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాము, శ్వాస మీద ధ్యాస పెడదాం మై డియర్ ఫ్రెండ్స్. అదే అజ్ఞాతవాసము.
మనకు తెలిసింది మనం మర్చిపోదాం. నేను పెద్ద జ్యోతి మేడంని, నేను ఇంత పెద్ద పుడుంగని ఆవిడ ఎప్పుడు అనుకుంటుంటాను. అది మర్చిపోదాము, హాయిగా కూర్చుందాము, శ్వాస మీద ధ్యాస పెడదాం, మన గురించి మనం మర్చిపోదాం. అజ్ఞాతవాసం. ఎప్పటికప్పుడు అజ్ఞాతవాసం, ఎప్పటికప్పుడు విరాట పర్వం. మన విరాట్ స్వరూపాన్ని మనమే తెలుసుకోవాలి. మనం కేవలం ఈ శరీరము, ఈ బొమ్మికల గూడు కాదు, మనం విరాట్ స్వరూపం. మన బొమ్మికల గూడు నుంచి మన విరాట్ స్వరూపానికి మనం స్వయం ప్రయాణం చేయాలి. దాని పేరే అజ్ఞాతవాసము, దాని పేరే ధ్యానము, దాని పేరే ఆనాపానసతి. అరణ్యవాసం నుంచి అందరూ అజ్ఞాతవాసంలోకి వస్తారు. అదే దుఃఖం నుంచి అందరూ కూడా ధ్యానంలోకి వస్తారు. ధ్యానంలోకి వచ్చి విరాట పర్వంలోకి ప్రవేశిస్తారు. ఇది మహాభారత యథార్థగాథ. అరణ్యవాసము, అజ్ఞాతవాసము, విరాట్ పర్వం. పన్నెండేళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము. అప్పుడు పాండవుల కథ ఘర్ వాపసి, మళ్ళీ ఇంటికి ప్రయాణం. ఎవరో కళ్ళు తెరవద్దు. ధ్యానం అంటే అజ్ఞాతవాసం చేయడము అని వేదవ్యాసుల వారు చెప్పారు. ఇది మహాభారత యథార్థ గాథ. ఈ యథార్థ గాథని పిరమిడ్ స్పిరిచువాలిటీ మూవ్మెంట్ వారు అందరికీ బోధిస్తున్నారు. వాడవాడలా, వీధుల్లా, గ్రామాల్లో, దేశ విదేశాల్లో. నచికేతుడి కథ విన్నాం, కథోపనిషత్తు విన్నాం, అందులోని సత్యాన్ని గ్రహించి మన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. మన ఎముకల గూడి నుంచి బయటకు వచ్చి మన విరాట్ స్వరూపంలో మనం ప్రవేశిద్దాం. మాయాలోకం నుంచి బయటపడి యమలోకంలో ప్రవేశిద్దాం. చిత్రగుప్తుడి చిట్టాలను ఇక్కడి నుంచే చూసుకుందాం. మనం అక్కడ వెళ్ళిన తర్వాత కాదు, ఇక్కడే మనకి కనబడతాయి. ధ్యానులకు, యోగులకు, ఋషులకు. ధ్యానం చేయడాన్ని భజగోవిందం అన్నారు ఆదిశంకరాచార్య వారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ బోడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే. సంప్రాప్తి సన్నిహితే కాలే అంటే పోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు నీ యొక్క దుఃఖంకరణం, ప్రాపంచిక జ్ఞానం పనికిరాదు నాయన, ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకో, ధ్యానం చేయి అని చెప్తాడు ఆదిశంకరాచార్య వారు.
రేపో ఎల్లుండో మనం యమలోకానికి వెళ్తున్నాం, కాస్త తెలుసుకుని వెళ్దాం యమలోకానికి. అక్కడ పోయి తర్వాత తెలుసుకునేంత వరకు ఆగకుండా ఇక్కడి నుంచే తెలుసుకుందాం మనం. అదే యోగి యొక్క లక్షణం. ఇక్కడి నుంచే ద్రష్టలం అవుదాం. ఇక్కడ ఉండే సర్వలోకాలు చూద్దాం. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆఖరి ఒక నిమిషం, ఫైనల్ 1 minute. Be with your breath. Thirty seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly keep your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Remove your hands and open your eyes.